ప్రకాశం జిల్లా దర్శిలో పెట్రోల్ డీజిల్ ధరల తగ్గించాలని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు నిర్వహించారు. పెంచిన ధరలకు నిరసనగా ఎమ్మెల్యే బూచేపల్లి కార్యకర్తలతో కలిసి ఆటోను లాగారు. అనంతరం దర్శి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ బంకుల దగ్గర పోయి ఫుట్బాల్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే కావాలని చెప్పేసి ఇంత రేట్లు పెంచితే ప్రజలు ఏ విధంగా బరాయిస్తారు. దీని రేట్లు పెంచడం వల్ల, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం వల్ల మొత్తం రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మీద కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాయి. మళ్ళీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి. దీనికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి బరాయించాల్సిన అవసరం ఉంది, బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు అప్పుడు చెప్పింది ఏంది, ఎలక్షన్లు అయిన తర్వాత చెప్పేది ఏంది? మీరు మేనిఫెస్టోలు ఏం పెట్టారు? ఏమీ చేయము, ఏమీ పెంచము, అందరికి ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. ఎలక్షన్లు అయిన తర్వాత జగన్మోహన్ గారు చేసిన సూపర్ 6 చేయలేదు, పేద ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మాత్రం బాదుడని చెప్పేసి రేట్లు పెంచుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేస్తున్నారో తెలియదు, కానీ మీటింగ్లో మాత్రం మేము భారతదేశంలో ఈ స్టేట్ని ఫస్ట్ పొజిషన్లో పెడతామని చెప్పాడు. ఫస్ట్ స్టేట్లో నిజంగానే ఉంది. దేంట్లో రేట్లు పెంచడంలో, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే దేశంలో అన్నిటికంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది రేట్లు పెంచడంలో. దయచేసి ఈ వ్యాట్, స్టేట్ ట్యాక్స్ తగ్గించేసి ప్రజలకు అవసరపడే నిత్యావసర వస్తువుల్లో ఇది కూడా భాగం కాబట్టి, పెట్రోల్ డీజిల్ లేకపోతే నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మటే మీరు రేట్లు తగ్గించేసి మిగిలిన స్టేట్లు ఏ విధంగా రేట్లు ఉన్నాయో అదే విధంగా మీరు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.